పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో బీజేపీ పార్టీ పాలకుర్తి జనసభ భారీ బహిరంగ సభను నిర్వహించింది. తొర్రూరు పట్టణ కేంద్రంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన పాలకుర్తి జనసభ బహిరంగ సభలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు మంచి గుర్తింపు ఉన్నదని, రేపు జరగబోయే పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో రమేష్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సభలో ప్రజల్ని కోరారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటే అది కేవలం బీజేపీ పార్టీతోనేనని, కాంగ్రెస్ పార్టీ దేశద్రోహి పార్టీ, దానివల్ల ఒరిగేది ఏమీ లేదని, దేశంలో మోడీ ప్రభుత్వం రామరాజ్యంగా ఉందని, మళ్లీ రామరాజ్యాన్ని రమేష్ గెలుపుతో తెచ్చుకుందామని ఆయన సభలో మాట్లాడారు. दुनिया भर से देखने के लिए लोग यहाँ आते हैं। वारंगल भारत की महत्वपूर्ण सांस्कृतिक धरोहरों वाले शहरों में चल रही हेरिटेज सिटी डेवलपमेंट एंड अर्बन योजना में केंद्र सरकार ने चुना है। वरंगल नगरము వరంగల్ జిల్లా చాలా పురాతనమైనటువంటి నగరము. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైన ప్రాంతాలను విస్తరించడం దేశవ్యాప్తంగా అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. దీనికి భారత ప్రభుత్వం పూర్తి మద్దతు చేస్తున్నది. स्मार्ट सिटी मिशन में स्मार्ट सिटी के तौर पर भी इसे चुना गया है. ఈ యొక్క స్మార్ట్ సిటీ యొక్క భాగస్వామ్యంలో భారత ప్రభుత్వము పెద్ద ఎత్తున వరంగల్ నగరానికి సహాయపడుతున్నది. मैं वारंगल के लोगों को बधाई भी देना चाहता हूँ. वारंगल के बेटे और हमारे पूर्व प्रधानमंत्री पीवी नरसिंह राव को केंद्र सरकार ने अभी भारत रत्न दिया है. అదేవిధంగా ఈ యొక్క వరంగల్ జిల్లా నుంచి దేశ ప్రధానిగా బాధ్యత చేసినటువంటి పివి నరసింహరావు గారికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారత్ రత్న ఇచ్చి తెలుగువారికి సత్కరించడం చాలా గర్వించిన విషయం. मुझे ये सोचकर भी बड़ा खेद होता है कि कैसे कांग्रेस के परिवार ने हमारे पूर्व प्रधानमंत्री नरसिंह राव जी का अपमान किया था. कांग्रेस ने जिस तरह से हमारे पूर्व प्रधानमंत्री पीवी नरसिंह राव जी का अपमान किया, बागरगल की जनता ये भूली नहीं है. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రధానిగా ఉన్నటువంటి మన యొక్క తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారిని అవమానపరిచింది. అదే రకంగా అవమానపరచడమే కాదు, వారికి శివానిగా కూడా వారి యొక్క కార్యాలయానికి తీసుకోకుండా అడ్డుపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో ఏర్పడిన తర్వాత వారిని సత్కరించి సన్మానించి భారతరత్న బిరుదు ప్రసాదించింది. आज आपका उत्साह बता रहा है कि वारंगल में इस बार कमल खिलने जा रहा है. ఈసారి వరంగల్లో కమల వికసించబోతుంది. ఆరూరి రమేష్ గారి యొక్క ఓటు మీద మీరందరూ కూడా కమల ఓటు మీద ఓటేసి కమలాన్ని వికసించినందుకు సహకరించాలి. वारंगल ने समर्थन देकर उनको विजय बनाना है. ఆరూరి రమేష్ గారు గత 10 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. అనేక మంది సహాయ సహకారాలు అందిస్తూ అనేకమైన కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. వారిని ఈసారి ఆశీర్వదించి పంపాలి. आपको अब की बार अपने वोट की ताकत से तेलंगाना की भ्रष्ट सरकार को सबक सिखाना है, तो कांग्रेस के घमंड को भी चूर चूर करना है. కాంగ్రెస్ యొక్క అహంకార ప్రభుత్వాన్ని మరి తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అహంకారంతో నిర్మించడానికి ఏదైతే పనాలు పడుతుందో వాళ్ళు తప్పనిసరిగా వాదన పెట్టాల్సిన అవసరం ఉంది. किया है और तुष्टीकरण के आधार पर काम किया है. కాంగ్రెస్ పార్టీ అవినీతిమయంలో కూరుకునే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అవినీతితో పాటు దేశంలో ఉన్నటువంటి అక్రమాలకు దోచుకోవడానికి విరైనైపోయింది. కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయాలకు, మత రాజకీయాలకు, కుల రాజకీయాలకు, ప్రాంతీయ రాజకీయాలకు నిలవైపోయింది. అంతేకాదు దోపిడీలో నెంబర్ 1 గా నిలబడినట్టుగా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా చీల్చి చెందాల్సిన అవసరం ఉంది. वही दूसरी ओर देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने भारत का नाम दुनिया में गौरव और सम्मान के साथ लेने का काम किया है. మన దేశంలోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంగా గౌరవాన్ని నిలిపేటట్టుగా మన యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ యొక్క ప్రయాణంలో అనేకమైనటువంటి దాంట్లో అనుభూతి ఉంటుంది. ये कांग्रेस भ्रष्टाचार की जमी है, भ्रष्टाचार के आधार पर काम करती है. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే ప్రభుత్వం వస్తుందో వాళ్ళ ప్రయాణ మొత్తం కూడా దోపిడీ, దొంగతనము మరి దారి చేస్తూ
మరి ఆ రక కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయాణాన్ని దేశ ప్రజలు మొత్తం కూడా చీరించుకుంటున్నారు. देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने हमेशा गरीब कल्याण को लेकर के काम किया है. మోడీ గారు పేద వర్గాల పట్ల అనేకమైన కార్యక్రమాలు అనేకమైన పథకాలు తీసుకొచ్చి పేదవాళ్ళ యొక్క ఆశయాలను కూడా సంపూర్ణంగా వికసించడం చేస్తున్నారు. महिलाओं के लिए और मजदूरों के लिए हमेशा నరేంద్ర మోడీ గారు దేశంలోని రైతులకు, యువకులకు, మహిళలకు, అదేవిధంగా కార్మికులకు అనేకమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వారి అవసరాలు మొత్తం కూడా తీస్తున్నారు. देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने हमेशा, मैं आपको बताना चाहता हूं, किसान हो, मजदूर हो, युवा हो, महिला हो, उनके तो साथ किया है, लेकिन देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने हर गरीब को पक्का मकान बना करके उसको भी सम्मान देने का काम किया है. దేశంలో వ్యవసాయదారులు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, అదేవిధంగా పేద వర్గాలు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా పేదవాడే అన్ని వర్గాల ప్రజలకు అందరికీ కూడా నివాస స్థలాలతో పాటు కావాల్సిన ఇంటి యొక్క నిర్మాణం చేసి కోట్లాది యొక్క ఇళ్లను నిర్మాణం చేశాక ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు जिस तरह से देश के अंदर आतंकवाद और नक्सलवाद जो देश के अंदर 2014 से पहले छाया हुआ था, उस आतंकवाद और नक्सलवाद को समाप्त करने का काम अगर किया है तो देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है. నరేంద్ర మోడీ గారు దేశంలో నక్సలిజాన్ని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో తొక్కివేస్తున్నారు. కాబట్టి ఈ రోజు యావత్ దేశం మొత్తం కూడా అభివృద్ధి బాటలో ముందుకెళ్తున్నారు. मैं आपसे निवेदन करना चाहता हूँ कि तेलंगाना के యొక్క వికాసం కావచ్చు, వాటన్నిటి దృష్ట్యా తప్పనిసరిగా విధిగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఆదరించి అభిమానించి మళ్ళీ మోడీ గారు ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. मैं आपसे निवेदन करना चाहता हूँ कि आने वाली 13 तारीख को हमने हमारे कमल के फूल के बटन के आगे बटन दबाना है और आरुणि रमेश जी को ज्यादा से ज्यादा वोटों से विजयी बनाना है. రేపు రాబోయే మే 13వ తారీఖు నాడు కమలంపు బటన్ మీద ఓటు వేసి అదేవిధంగా సంపూర్ణమైన విశ్వాసంతో వారిని గెలిపించి ఆస్వాదించి